ఏం చేస్తావు? నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావని మహన్కి చెప్తే నిన్ను చంపేస్తాడు. నువ్వు చీట్ చేశావని మీ హస్బెండ్ నేను చెప్పలేను. సిద్ధంగా ఉన్నాను మై డియర్ కళ్యాణి. ప్లీజ్ చేసుకొని నేను బతుకాన్ని వదిలే. చూద్దాం కానీ ముందు నువ్వు ఒక పని చేయి. నీ వల్ల నా జాబ్ పోయింది, హాస్పిటల్ పెరిగింది. సో నువ్వు హాస్పిటల్ బిల్ కట్టేసి నువ్వు నాకు మంత్లీ శాలరీ నెల నెల నా అకౌంట్ లో వేయి. ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు డబ్బులు పంపడం ఏంటి? ఇస్తావులే, లేకపోతే ఊహిని కాస్త కళ్యాణి నువ్వు పంపిస్తావు నాకు తెలుసు. ఉంటాను. చల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆలోచించాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. వీడి గురించి వదిలేవే వేలో గడు. ముందు మా అత్తకి ఇవ్వాల్సిన డబ్బు గురించి ఏం చేయాలో చెప్పు. ఏం చేస్తాం? మనకి ఇప్పుడు అంత డబ్బు ఎవడిస్తాడు? ఛాన్సే లేదు. ఈ రోజు బోన్లో నిన్నే నిలబెడతారేమో. అలాంటి పరిస్థితి రాకూడదు. మా అత్తకి మేనేజ్ చేయాలి. పిచ్చి పట్టిందా? ఇది నీ కళ, లైఫ్ అంబిషన్. చిపోయావా? లేదు, కానీ నేను ఇప్పుడు ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. అది కాదే. నువ్వు ఇంకేం చెప్పకు. మన దగ్గర వేరే సొల్యూషన్ లేనప్పుడు కష్టమైన కొన్ని డెసిషన్స్ వెళ్ళి క్వీన్ పార్లర్ వాళ్లతో మాట్లాడొద్దాం. రోహిణికి పార్లర్ అంత మరి కోడలుగా రాకుండా పార్లర్ వాళ్ళు చేసిన పాపానికి ఇస్తావా? తప్పు చేసిన వాళ్లే ఏ చాలకంగా ఉన్నారు. మనం ఎందుకు ఉండాలి చెప్పు? పత్రాలు నా ఇల్లు అనుకోలే. పిల్లలు కాదు అనుకుంటుందా కూడా అంతే. ఎవరి దగ్గర పత్రాలు ఉన్నాయని మన సొంతం కాకుండా ఇలాంటివన్నీ వాళ్ళ సంగతి. మీనా నువ్వు వెళ్ళి టిఫిన్. అలాగేనండి. అయినా నాకు ప్రశాంతత వెళ్ళడానికి తిన్నా. ఆవేశంగా ఎంతో ప్లాన్ చేసుకుని నా పార్లర్ సారి చేజారిపోయింటే తిరిగి నా రిజల్ట్ నీకు నువ్వుగా వచ్చావు. ఎందుకు వచ్చా? ఇది చాలా అవసరం, అందుకే నీ పార్లర్ కి నేను 12 lakhs. ఇట్స్ ఓకే మేడం, బట్ బట్టి షేర్ మాట్లాడు. నీకు ఓకేనా? ఓకే మేడం. సరే, మీరు బయట వెయిట్ చేయండి. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిస్తాను. 12 లక్షలు ఇస్తా. ఓకే అంటే వీడికి కావాల్సిన లక్షలే ఇచ్చి నేను చేతులు దుంటాను. బ్యాలెన్స్ వాళ్ళు ఫోన్లే. పార్లర్ గెట్ చేయమనకుండా నేనే చూసుకోమన్నారు. ఇది నీకు ఒక రకంగా ఫేవర్ అనుకోవాలి. అదంతా నాకు అస్సలు వదిలి. మీనా ఏం చేసిందే? ఇదంతా చేసింది అదే. మా అత్తనని షేర్ దగ్గర చూసి నాన్సెన్స్ అంతా మీనాని కోడలుగా వెళ్ళి ఈలో రాద్దాం మొగుడు పెళ్ళ వాళ్ళు రక్షణ చేస్తా ఏదో. వచ్చావమ్మా? నేనే అదేనమ్మా, ప్రాణం లేట్ అయ్యింది. అప్పుడే డబ్బులు కూడా చేశారా? నువ్వు చెప్పేసివేనా? అవునత్తయ్య, ఇదిగోండి. వద్దు, ఇలారా రా ఇలారా. ఇప్పుడు డబ్బు బయట. ఇదిగోండి, దీనిలో 10 లక్షలున్నాయి. విడివిడిగా తీసావా? మరి 7 లక్షలు చెక్ అంటే పెళ్లి కట్టు మా బాధ్యతకో. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కదమ్మా. ఇంట్లో నువ్వే ఏదో ఒకటి మీ నాన్నతో మాట్లాడి ఖాయం చేయమ్మా. ఈ డబ్బు అడగడానికి చాలా కదా. ఏమి అంటే తండ్రికి నువ్వు అడిగి చూడు. అయ్యో, ఆయనతో అసలు మాట్లాడకూడదు అనుకో, కానీ మాట్లాడాల్సి. అది కూడా నేను ఆయనకి కాల్ చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ నాకు ఒకసారి ఎప్పుడైనా చూద్దాం. సొంత కురివి నువ్వే ఇలా అయినా ఆయన అంతా కదా. ఇలాంటి ఆ మాత్రం ఆదుకోలేరా? నా మాట విను. లేదయ్యా, మనసు ఒప్పుకో. కావాలంటే మనం కొత్తగా చేరిన జాబ్ కదా, వెంటనే అంటే ఏం బాగుంది. పైగా 1 కాదు 2 కాదు 7. ఎక్కడైనా అడిగి చూడు. కామాక్షి అంటే కామాక్షి మాత్రం అంత మొత్తం ఎక్కడ? పోనీ రిలేటివ్స్ ఎవరినైనా. అందరూ నా దగ్గర తీసుకునే వాళ్లే గాని నాకెవరు మార్గాలు వెంకంటే నాన్నగారిని ఒక్కసారి అడిగింది కదా. అంటే అత్తయ్య, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఫోన్ చేసినే కావాలి అని అడుగుంటావు. ఆయన అంతే పంపారు, పోయాను. తీసుకోవద్దు. ఈ టైం చూసి నేనే మాట్లాడిస్తాను. నీకంత గౌరవంగా. నా గౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వు ఇంటి కోడలుగా వచ్చావు. ఈ ఒక్కసారికి చొరవ తీసుకుని నా కోసం ఈ పని చేసి చూడు. సరే అత్తయ్య, నాకు తెలుసు. సరేనా? ఉంటాను. ఒక్క నిమిషం. లక్షలు మీనా మీనా వస్తున్నానండి. ఏంటండి? అర్జెంట్ గా క్యాలెండర్. ఏం చెప్తావురా? గోన్ సంచి ఏంటి? ఆ క్యాలెండర్ ఏంటి? ఏంట్రా? అమ్మా మీరే మమ్మల్ని చేస్తున్నారు. క్యాలెండర్ డేట్ రౌండ్. అమ్మా నువ్వు ఏ చెవులు మాత్రం లో పడాలి. నేను టైం చెప్తా కదా, ఆ టైం పిచ్చు. అంతవరకు నన్ను విసిగి అవతలికి చెప్పు. క్షణానికి కలర్ మార్చేస్తారు. పాపం నాన్న చూసి ఈ వయసులో ఆయనకి నేను వీళ్ళని టెన్షన్ పెడుతున్నాను. లేదంటే ఆ మనో
నా ట్రిప్ వద్దని మాత్రం వదలను. అసలే ఆ ఫైన్ జాగ్రత్తగా చెప్పిన టైంకి ఇట్టుకుంటాడు. వాళ్ళకి నీలాగా నాలాగా అదే నా బాధ. నీతోనే మీ అత్తయ్య మొబైల్లో 1 లక్షలంటే మాట్లా. నేను కూడా కాదు అని, కానీ ఆవిడ కన్విన్స్ అయి పెళ్లి కోరుకున్నానంటూ చెప్పి తలనొప్పిగా తయారైంది. కానీ ఇది 1 రూపీ కాదు, 7 లక్షలు. నేను ఒకటి తప్పు మీరు చేసుకుంటూ ఫైనల్ గా దొరికిపోయేది నువ్వు. ఏదైతే ఇప్పుడు నా వల్ల కాదు అని చేతులెత్తి ఆ ప్రైడ్ చేశానే, కానీ ఆ పిఏ గాడు మావయ్య అని కదా ఆ నంబర్ చేసి ఆవిడే అడుగుతా. ఆవిడ అలా చేసిందంటే ఏదో లైన్ చేయడం బెటర్. జాబ్ ఎందుకు మేడం చెప్పు. ఇక 2 లక్షలు ఏ నువ్వు ఇస్తావా? నాకు తెలుసు కూడా తీసుకో. ఏమిటి అది చాలా మనం టైం కి వాళ్ళు ఏం చేయ అయినా సార్ ప్రాబ్లం సాల్వ్ చేసి 2 లక్షలు కానీ ఏమిటి కదా అలాంటివి నమ్మకూడదేనే. ఆ బాలు మీనాలతో ఈ ఒక్కసారికి నువ్వు నా మాట సాల్వ్ అవుతుంది. రేపటి వెళ్దాం. ఇదేరా నా ఫైనాన్స్ ఆఫీస్. నా ఫైనాన్స్ ఎలా ఉంది, కానీ పబ్లిక్ యాక్సెప్షన్. బయట ఎవరు క్యాష్ హ్యాండిల్ చేయట్లేదు. అందుకే దొంగతనాలు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇలా స్టైల్ గా సంపాదించడం ఎక్కువ. నువ్వేం ఆలోచిస్తున్నావు? పార్ట్నర్షిప్ నాకు కావాలా? లేదు లేదు, చేసిన పని కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను. 100% కరెక్ట్. అలా అని కాదు, ఆమె నమ్మక పెయిన్ తెలియాలని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా ఆ బ్యాగ్ కొట్టి. కానీ నాకు నిజం 17 లక్షలు అసలు వడ్డింతా సరిపోయింది. పత్రాలు భద్రంగా పెట్టా. నేను చూసుకో. ఇలా ఇవ్వండి. పత్రాల్ని